క్రికెట్లో సచిన్ ఎలాగో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి శంకర్ గారు అలాగా ఈజ్ ది ఫస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్. ఈజ్ ది ఇండియాస్ #1 డైరెక్టర్. ద ఇండియాస్ ప్రైడ్ అయిన ఎస్ఎస్ రాజమౌళి గారికి బాహుబలి, త్రిబుల్ మూవీస్ తీయడానికి ధైర్యం ఇచ్చింది, ఎంకరేజ్ చేసింది శంకర్ గారే. శంకర్ గారు రాజమౌళి గారికి ఇన్స్పిరేషన్. అలాంటి ఇండియాస్ #1 డైరెక్టర్ ఇప్పుడు చెప్పుకోదగ్గ పొజిషన్లో లేడు. దానికి రీజన్ ఏంటి? ఒకప్పుడు ఇండియన్ ఏలి కూడా శంకర్ గారు ఇప్పుడు జస్ట్ ఒక్క హిట్ కోసం 15 సంవత్సరాల నుండి ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? ఈయన డౌన్ఫాల్ కి కారణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే ఫస్ట్ లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి. శంకర్ గారి కెరీర్ 2010 వరకు బాగానే ఉంది. వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. శివాజీ, రోబో మూవీలతో. శివాజీ మూవీతో ఫస్ట్ 100 crores కొడితే రోబో మూవీతో ఫస్ట్ 200 crores మూవీ కొట్టాడు. రోబో మూవీలో ఒక రోబో లవ్ లో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో, ఇండియన్ స్క్రీన్ పైన ఎప్పుడు చూడని విజువల్స్ తో, పీక్ క్లైమాక్స్ తో ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇండియాస్ #1 డైరెక్టర్ అయ్యాడు. కానీ ఆ పొజిషన్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు 15 సంవత్సరాల్లో ఒక్క హిట్ కూడా కొట్టలేడు. శంకర్ గారు ఈ 15 సంవత్సరాల్లో ఒక్క హిట్ కొట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ రీజన్ వచ్చేసి సుజాత రంగనాథన్. ఈయన ఎవరంటే తమిళ్ రైటర్. శంకర్ డైరెక్ట్ చేసిన రోబో, శివాజీ, ఒకే ఒక్కడు, అపరిచితుడు, భారతీయుడు, బాయ్స్, జీన్స్, జెంటిల్మెన్ ఇలా మ్యాక్సిమం అన్ని మూవీస్ కి ఈయనే రాశాడు. శంకర్ మూవీ అంత బాగా తీయడానికి కారణం ఈయన రాసిన స్టోరీసే. శంకర్ గారు గాలిపటంలా పైకి ఎగురుతుంటే సుజాత రంగనాథన్ గారు ఆ గాలిపటం ఎగరడానికి దారంలా ఉండేవాడు. శంకర్ విజయానికి మ్యాక్సిమం ఈయనే కారణమయ్యాడు. కానీ బ్యాడ్ లక్, ఈయన 27 ఫిబ్రవరి 2008లో చనిపోయాడు. ఈయన చనిపోవడం శంకర్ గారికి పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా చాలా బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత శంకర్ తీసిన మూవీస్ లో సుజాత రంగనాథన్ గారి లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోబో 2.0, ఇండియన్ 2, గేమ్ చేంజర్ మూవీస్ ఫ్లాప్ అవడానికి కారణం కథలో దమ్ము లేకపోవడమే. శంకర్ గారు మంచి డైరెక్టరే, కానీ మంచి రైటర్ కాదు. ఆయన ముందు మూవీస్ హిట్ అవ్వడానికి, ఇప్పుడు మూవీస్ ఫ్లాప్ అవడానికి కారణం సుజాత రంగనాథన్ గారు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి కథ పైన కాకుండా గ్రాఫిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం. రోబో మూవీతో విఎఫ్ఎక్స్ లో తనకు ఎక్కువ పేరు తెచ్చిందని ఆ తర్వాత నుండి వచ్చే మూవీస్ లో ప్రతి మూవీలో అవసరం ఉన్నా లేకపోయినా హై విఎఫ్ఎక్స్ వాడుతున్నాడు. మూవీలో విఎఫ్ఎక్స్ ఎందుకు చెప్పండి? ఇండియన్ 2, గేమ్ చేంజర్ మూవీలో విఎఫ్ఎక్స్ ఎందుకు చెప్పండి? ఇక్కడ నుండి చేసే మూవీస్ అయినా విఎఫ్ఎక్స్ కాకుండా స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ రీజన్ వచ్చేసి హై బడ్జెట్. రోబో 2.0 మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 800 కోట్లు. అయినా కానీ ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటే ఈ మూవీ బడ్జెట్ 600 crores. రోబో 2.0 మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్ 300 crores. కానీ మూవీ కంప్లీట్ అయ్యేసరికి 600 కోట్లు అయింది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ స్టూడియోస్ మార్చడం వల్ల. ఒక విఎఫ్ఎక్స్ స్టూడియోకి 100 crores ఇచ్చి మూవీ చేయమని వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ నచ్చకపోవడంతో వేరే వాళ్ళకి 150 కోట్లు ఇచ్చి మళ్ళీ ఇచ్చారు. ఇలా విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ని మార్చడం వల్ల 300 కోట్లు అవ్వాల్సిన రోబో 2.0 మూవీ 600 కోట్లలో అయింది. జస్ట్ ఇమాజిన్, రోబో 2.0 మూవీ బడ్జెట్ 300 కోట్లే తీసుంటే ఈ మూవీ 800 కోట్లు కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ గా హిట్ అవుతుండే. ఇప్పుడు కూడా గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ చాలా ఎక్కువ, 400 కోట్లు పెట్టి తీశారు. ఇందులో ఏముందండి? రోబో మూవీలో కనీసం విఎఫ్ఎక్స్ అయినా ఉంది. ఇందులో 400 crores ఖర్చు పెట్టినంత ఏముంది గేమ్ చేంజర్ మూవీలో? నెక్స్ట్ రీజన్ వచ్చేసి సాంగ్స్. శంకర్ గారు సాంగ్స్ చాలా బాగా తీస్తారు, కానీ ఏం లాభం? రోబో 2.0లో 20 crores ఖర్చు పెట్టి తీసిన రోబో సాంగ్ డిలీట్ చేసి లాస్ట్ లో వేశాడు. ఇండియన్ 2 సాంగ్ లో 15 crores తో తీసిన క్యాలెండర్ సాంగ్స్ ఎందుకు తీసాడో తెలియదు. గేమ్ చేంజర్ మూవీలో 20 crores పెట్టి తీసిన ఐరన్ సాంగ్ ఎందుకు డిలీట్ చేశాడో తెలియదు. సాంగ్స్ వల్ల కూడా ఈ మూవీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. గేమ్ చేంజర్ మూవీలో సాంగ్స్ ప్లేస్మెంట్స్ కూడా అంతగా బాగలేవు. నేను శంకర్ గారికి చెప్పాలనుకుంటుంది ఒకటే, మీరు విఎఫ్ఎక్స్, బడ్జెట్, గ్రాఫిక్స్ ని కొద్దిసేపు పక్కన పెట్టి సాంగ్స్ ని కూడా పక్కన పెట్టి మీ రైటర్స్ గ్రూప్ తో ఒక 6 months కూర్చొని ఒక మంచి స్క్రిప్ట్ రాయండి. మీ కంబ్యాక్ కోసం నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో దట్స్ ద వీడియో గైస్. మీలో ఎంతమంది శంకర్ గారి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.